పెయింట్స్ అండ్ హార్డ్వేర్, నిఫాన్ పెయింట్ కి, ఏషియన్ పెయింట్ కి ఆథరైజ్డ్ డీలర్. చెంచలక్ష్మి పెయింట్స్ అండ్ హార్డ్వేర్ మీ నూతన గృహానికి మీకు కావలసిన విధంగా ఆకర్షణీయమైన కలర్స్ తో, అద్భుతమైన పెయింట్స్ తో మీ ముందుకు వచ్చింది చెంచలక్ష్మి పెయింట్స్ అండ్ హార్డ్వేర్. మా వద్ద టేక్ డోర్స్, బెడ్రూమ్ డోర్స్, WPC డోర్స్, అల్యూమినియం డోర్స్, ప్లైవుడ్స్, హార్డ్వేర్, విండో గ్లాసెస్ మొదలగునవి హోల్సేల్ ధరల్లోనే లభించును. ప్రొప్రైటర్ కాలే చెంచు ప్రసన్న కుమార్. విచ్చేయండి చెంచలక్ష్మి పెయింట్స్ అండ్ హార్డ్వేర్, MRO ఆఫీస్ రోడ్, సౌత్ స్ట్రీట్, వెంకటగిరి టౌన్. అలాగే వేదిక మీద ఆల్రెడీ సార్ వాళ్ళు వచ్చారు. పూర్తిగా చెప్పా పూర్తిగా తెలుసా సంక్రాంతికి అనుగుణంగా చక్కగా ఇవన్నీ ఆలోచన చేసుకున్నావా? ఇదిగో సంక్రాంతి శోభ ఇచ్చేదా సిచ్యువేషన్ పోటీ సంక్రాంతికి వేశారు కదా. మరి గాలిపటం ఎందుకు వేశారు? మరి అక్కడ చెరుకుగడ్డ ఎందుకు వేశారు? అవి చెప్పాలా. ఈసారి సంక్రాంతి కాబట్టి, ఈ సంక్రాంతికి సంబంధించిన ముగ్గుల పోటీలు కాబట్టి, సో ఆ సంక్రాంతి ఉట్టుబడేటట్టు నా ముగ్గు కనిపించాలి కాబట్టి గొబ్బమ్మ పెట్టాము. ఇవి చెప్పాలమ్మా. నువ్వు ఆలోచించి వేసిన మాట కరెక్ట్గా ఉంది. మీరు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే మంచిది. ఫ్లేవర్ ఇచ్చింది ఎందుకంటే గొబ్బమ్మ పెట్టి, ఎందుకంటే ఈ కాలంలో ఎక్కువగా రోజా పూలు తీసే కాలం, అందుకని ఆ రోజా పూలు వేసింది. మన ప్రకృతి కుమార్ గారి గురించి చెప్పుకుంటూ పోతే గంటల తరబడి చెప్పుకుంటూ పోవచ్చు. ఇది పొగడ్తలు మాత్రం కాదు, గర్వంగా చెప్తున్నాను ఇది. ఎందుకంటే ఒక మంచి మనసు కలిగినటువంటి వ్యక్తి, ఒక మంచి వ్యక్తి మన వెంకటగిరి పట్టణంలో ఉండడం, ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం మన ప్రజలందరూ కూడా మన వెంకటగిరి పట్టణ ప్రజలందరూ కూడా గర్వపడాలని చెప్పేసి గర్వపడేటటువంటి విధంగా మన ప్రకృతి గారు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఒక మంచి స్థానంలో ఉంటే పార్టీలకు అతీతంగా అనేక మంది పేద వర్గాలకి మంచి సేవాభావం, మంచి వాళ్ళకి అందేటటువంటి పరిస్థితుల్లో పార్టీలకి వాటన్నిటికీ అతీతంగా ఇలాంటి వారు పనిచేస్తారు. కాబట్టి ఇలాంటి వాళ్ళకి మంచి స్థానంలోకి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మంచి వారికి ఎప్పుడు కూడా మేమంతా కూడా అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. పేద మహిళలను తీసుకొచ్చి వాళ్ళందరికీ ఒక ఉత్సాహం, వెలుగు నింపాల్సిన బాధ్యత తీసుకుని ఆయన చేయడం అనేది గొప్ప విషయం. వివేకానంద గారు చెప్పినట్టు మానవ సేవే మాధవ సేవ అని చెప్పేసి ఆయన గొప్పగా చెప్పాడు. అటువంటి అసోసియేషన్లో వాళ్ళందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయడం అనేది గొప్ప విషయము. కాబట్టి ఈరోజు మున్సిపల్ వార్డులో ఏదైనా చిన్న వెలుగన్నా నింపుతాము అనే ఆలోచన కలిగినట్టుంది ప్రకృతి కుమార్ గారికి. వాళ్ళందరూ పాపం సంధిలో బయట కూర్చొని ఇబ్బందులు పడుతున్నా ఈ ఉన్నాము ఆదరించేవాళ్ళం అని చెప్పేసి దీంతో చేశారు ప్రకృతి కుమార్ గారు. జనరల్గానే ఆయన ఈ న్యాయ దీంతో కూడా కొంచెం పేదవాళ్ళు లేకపోతే ఇబ్బంది పడుతున్న వాళ్ళ పట్ల మన పెద్దలు కూడా చెప్పారు. ఇప్పుడు మన పెద్దలందరూ కూడా చెప్పారు ఆయన గురించి. ఇటువంటి చాలామంది కొంతమంది అన్న ఉండాలి, కొంచెం సేవా దృక్పథంతో ఉండి కాస్త ఈ రాజకీయాలకు అతీతంగా చేసేవాళ్ళు ఉంటే తప్ప ఇటువంటి కూడా ఒక నమ్మకం ప్రజలకు కలగదు. ఆ రకంగా ఈ కార్యక్రమంలో ఈ సంక్రాంతి శోభ వచ్చి ఉట్టిపడింది అన్నట్టుగా చేస్తున్న ఈ కార్యక్రమం చాలా సంతోషం. నన్ను కూడా భాగస్వామ్యం చేసేందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. పాపం నాకు సర్వీస్ చేశారు. ₹1 నేను ఇలా ఆయన తీసుకోవాలి. అటువంటి వ్యక్తి నేనెవరో ఆయన తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియని రోజుల్లోనే చేసినప్పుడు ఇంకా మీరందరూ తెలిసి ఆయన
ఎన్నుకున్నాక ఖచ్చితంగా మీ అందరికీ టైగర్గానే ఫైట్ చేసి బలహీన వెనుకబడిన వర్గాలకి ఖచ్చితంగా అండగా ఉంటాడని నేను అనుకుంటున్నాను. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఆయన ఆధ్వర్యంలో ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తారని కూడా ఆశిస్తున్నాను. దానికి ఆయన చెప్పేటప్పుడు ఆయన స్పీచ్లో ఆయన మీకు ప్రామిస్ కూడా చేస్తాడు, ఊరికే వదలకూడదు. ఓకే, ఎనివే నాకు ప్రకృతి కుమార్ గారు మొన్న ఈ మధ్య పరిచయం అయినప్పుడు ఆ రోజే డేట్ డిసైడ్ చేశాడు. ఫలానా రోజు నేను ఈ ప్రోగ్రాం పెడుతున్నానన్నా, నువ్వు రావాలన్నాను. నేను ఖచ్చితంగా అబ్బా నువ్వు వస్తానంటే నేను వస్తాను, ఖచ్చితంగా వెంకటగిరి నాకు స్పెషల్ ప్రేమే ఉంది, ఖచ్చితంగా వస్తానని చెప్పాను. ఆ మాట ప్రకారం ఈరోజు రావడం, పార్టిసిపేట్ చేయడం జరిగింది. చాలా బాగుంది, శుభసూచకం, క్వాలిటీగా ఉంది. అందరు పార్టిసిపెంట్స్ కూడా ఒక క్లాసిఫైడ్ వర్గానికి చెందిన వాళ్ళే కాబట్టి వాళ్ళందరూని ఎంకరేజ్ చేయడం అనేది మనందరి బాధ్యత. సమాజంలో అటువంటి వాళ్ళనే, అటువంటి వర్గాలనే ఎక్కువగా మనం ప్రోత్సహించాలా. అట్లా ప్రోత్సహించేదానికి శ్రీకారం చుట్టిన ప్రకృతి కుమార్ గారికి మనం అందరు ఈ సభ తరఫున అందరూ ధన్యవాదాలు. ఆయన్ని ఆశీస్సులు ఇవ్వాలి, ఇంకా ఇట్లాంటి కార్యక్రమం ఇంకా బాగా జరపాలని చేస్తూ జై హింద్, జై భారత్. ఓకే, ఇది బీజేపీ వచ్చినటువంటి పిల్లలకి, ప్రకృతి కుమార్ గారికి స్పెసిఫిక్గా ఈ కార్మికులు మాత్రమే ఈ పార్టిసిపేట్లు చేయాలి అన్నది అతని ఆలోచన విధానానికి యాజ్ ఎ ఎడ్యుకేటెడ్ పర్సన్గా నా సెల్యూట్ తెలియజేస్తున్నాను. ఇకపోతే ప్రకృతి కుమార్ గారు ఈ విధంగా ముగ్గుల పోటీలు పిలవటం, దీన్ని ఇంకొక విధంగా అర్థం చేసుకుంటే ఈ తల్లులతో పాటు ఇక్కడ పిల్లలు కూడా వచ్చారు. ఆ పిల్లలందరూ చదువుకుంటున్న పిల్లలు. ఇప్పుడు ఈ ముగ్గుల పోటీలు ఒక 15-20 ఉన్నట్టుండయి, ఇక్కడ 16 ఉన్నట్టుండయి. అందరూ కలిసి పెద్దలు నిర్ణయిస్తారు. ఆ నిర్ణయంలో మొదటి ప్రైజు, రెండో ప్రైజు, మూడో ప్రైజు అన్నది తెలియజేస్తారు. కానీ ఇక్కడ తల్లులు కానీ ఇక్కడికి వచ్చిన పెద్దలు కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇటువంటి ప్రోగ్రామ్స్, ఇటువంటి కాంపిటీషన్ ప్రతి కుటుంబంలో ఎక్కడైతే చదువుతున్నారో ప్రతి తల్లి ముందుకొచ్చి ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తే, అంటే పాల్గొనంటే, ఇక్కడికి వచ్చినందువల్ల ఆ తల్లి తీసుకునే ప్రైజ్ కన్నా కూడా ఆ తల్లి ఇచ్చే స్ఫూర్తి పిల్లలకి చాలా బాగుంటుంది. ఆ స్ఫూర్తి ఏంటంటే, ఇప్పుడు ఈ 16 మందిలో 3 గెలుస్తారు, మంది కూడా ప్రైజులు తీసుకుంటారు. ఎవరైతే 3 ఫస్ట్ ప్రైజు, రెండో ప్రైజు, మూడో ప్రైజు రాని ఉంటారో ఆ తల్లి ప్రవర్తించే విధానం ఆ పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది. ఆ విధానం, ఆ తల్లి ఇచ్చే స్ఫూర్తి ఆ పిల్లలకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, పిల్లలు చదివేటప్పుడు మార్కులు రానప్పుడు, ర్యాంక్ రానప్పుడు, ఫెయిల్ అయినప్పుడు తల్లి ప్రవర్తించిన విధానం ప్రతిసారి గుర్తుంటుంది ఆ బిడ్డకి. అందువల్ల ప్రతి తల్లి ఇటువంటి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తే ఇది ముగ్గుల పోటీ కాదు, పిల్లలకి ఇచ్చే పెద్ద విజయం అవుతుందని ఇది ప్రకృతి కుమార్ గారిని మరొకసారి అభినందిస్తున్నాను. హలో, ఇదే విధంగా నాకు కూడా చిన్న అవకాశం ప్రకృతి కుమార్ ఇస్తే ఇలాంటి పారిశుద్ధ కార్మికులకి అందరికి కూడాను నా వంతుగా నేను మెడికల్ క్యాంపు పెడతాను. ఎందుకంటే నేను ఒక వైద్యుడిగా, ఈ ఊరి వాస్తవుడిగా, గొల్లపాలెంలో పుట్టి పెరిగి ఇదే ప్రాంగణంలో నేను చాలాసార్లు తిరిగిన వాడిని. ఇక్కడ ఒక చర్చికి కూడా వచ్చేవాడిని, ఇక్కడ ఉండేది, అది ఇప్పుడు ఉందో లేదో తెలియదు. చర్చ్ ఉంది చిన్నప్పుడు. ఎందుకంటే నేను ట్యూషన్ చదివే మాస్టరు, టీచరు అయ్యోరు 2 క్రిస్టియన్స్, వాళ్ళతో కలిసి సరదాగా వచ్చేవాడిని. అంటే మాకు కులమత భేదాలు ఏమీ లేవు, మాకు ప్రకృతే దైవం, ఈ నేచరే దైవంగా భావిస్తాం. సో మనుషుల్లో ఉండే వ్యక్తిత్వమే మనకు ముఖ్యం తప్ప ఇంకా వేరేటి ఏమి ఉండదు. అలాగే వైద్యుడిగా నాకు అందరూ సమానమే. సో
సో ఇలాంటి పరిస్థితి ఖచ్చితంగా నాకు అవకాశం కల్పిస్తే ప్రత్యేకంగా మీలాంటి వాళ్ళకి సేవ చేయటం చాలా గొప్పగా భావిస్తాను. ఎప్పుడు వాళ్ళు సమయం ఇస్తే అప్పుడు నేను ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. స్వహస్తాలతో నేసినటువంటి అంటే వీవింగ్ చేసినటువంటి వెంకటేశ్వర స్వామి ప్రతిమా రూప జరి చిత్రపటాన్ని డాక్టర్ మస్తాన్ యాదవ్ గారు మరియు ఎస్ఎస్ఆర్ నాయుడు గారు మరియు స్వామి వివేకానంద యువసేన సభ్యులు ప్రజెంట్ చేస్తారు. ఈశ్వరరావు గారు, ఇది మన ఏరాస్ ఈశ్వరరావు గారిని, ఈయన అసిస్టెంట్ బ్యాంక్ మేనేజరు, ఈయన స్వహస్తాలతో నేసినారు. ఎస్ఎస్ఆర్ నాయుడు గారు ఆయన చాలా వెళ్ళి ఆయన సేవా కార్యక్రమాలు బాగా చేస్తాను. రాజకీయాల తర్వాత సేవాగుణం అయితే ఆయన మంచిగా చేస్తాను. సంజయ్ గారు మీరు రండి సార్. మస్తా సార్ రండి సార్. సార్ సార్ రండి మీరు రండి సార్. అందరూ వస్తున్నారు చూడు, అందరూ వస్తున్నారు సార్. ఇంకోటి మీకు కూడా చేయాలి సార్. తీయండి సార్. చాలా అంటే మన పవన్ వాళ్ళందరూ కోరిక అవును అంతే కదా సార్. సమాధానం మా సంతోషం పర్లా సరే అర్హురాలైంది. ఇక్కడ ఓడిన వాళ్ళు ఎవరు ఇది కాదమ్మా, అందరూ విజేతలు కారు. కానీ వాళ్ళు ఎంచుకున్న తీరును బట్టి రెండోది వచ్చేసి పద్మ ద్వితీయ బహుమతి. సార్ విట్రాండి సార్. సార్ వస్తున్నారా? ఒక రోజుల్లో ఏదో ఒక పక్క పెట్టండి, ఇబ్బంది ఉంటుంది. వేడివేడిగా నీ బిడ్డకి భోజనం పెట్టు దీంట్లో.